రౌజావన్య కోర్టు తీర్పు ఎవరైతే చెప్పారో ఆ న్యాయమూర్తి చేసిన న్యాయ విచారణ సరైంది కాదు. ఈయన కేవలం 12 రోజులలో ఇంత 600 పేజీల నివేదిక ఏ విధంగా రూపొందించాడు అనేది ఇప్పుడు హైకోర్టు యొక్క విస్మయం వ్యక్తం చేస్తుంది. సో వీళ్ళ సంతోషం అనేది 3 నాళ్ళ ముచ్చటే మళ్ళా మొదలైంది. మళ్ళా విచారణను ఎదుర్కోవాల్సిందే. మళ్ళా సిబిఐ వీళ్ళని విచారిస్తుంది. సిబిఐ వీళ్ళ విచారణ కోసం కస్టడీ అడుగుతుంది. మళ్ళా కస్టడీకి వెళ్లాల్సిందే. మళ్ళా రాజకీయ ఖైదీలుగా మళ్ళా జైల్లో కూర్చోవాలి. వీళ్ళు నిర్దోషులను తెలిస్తే బీజేపీ పతనం మొదలవుతుంది. ఢిల్లీ మద్యం స్కామ్ రౌజ్ అవెన్యూ కోర్టు వ్యాఖ్యలపైన స్టే. మనీ లాండరింగ్ కేసు విచారణ వాయిదా వేయాలి. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ ఆదేశాలు. సిబిఐ రివిజన్ పిటిషన్పై సమాధానం ఇవ్వాలని 23 మంది నిందితులకు కోర్టు నోటీసులు. కేసు విచారణ వచ్చే వారానికి వాయిదా. న్యాయాధికారి తీర్పు అంతా తప్పులో తడకలే సిబిఐ. సో ఢిల్లీ మద్యం కేసులో 23 మంది నిందితులను డిశ్చార్జ్ చేస్తూ సిబిఐ దాని దర్యాప్తు అధికారిపై రౌజ్ అవెన్యూ కోర్టు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. కింది కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా సిబిఐ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ పై తాము నిర్ణయించే వరకు ఈ అంశానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు విచారణను వాయిదా వేయాలని చెప్పిందట. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ప్రకటించారు. సిబిఐ రివిజన్ పిటిషన్ కు సమాధానాలు ఇవ్వాలని చెప్పారు. ఏమైంది మొత్తానికి ఈ కేసులో అంటే వీళ్లకు నోటీసులు ఇచ్చారు. 23 మందికి నోటీసులు ఇచ్చారు. సో దర్యాప్తు మొత్తం తప్పుల తడక లోపమయమని కనీస ప్రాథమిక సాక్ష్యాధారాలను సిబిఐ చూపలేకపోయిందని కడిగి పారేసింది ఎవరు కింది కోర్టు. ఇలాంటి కేసును అల్లినందుకు దర్యాప్తు అధికారి పైన కేసు నమోదు చేయాలని కూడా చెప్పింది. జస్టిస్ జితేందర్ సింగ్ రౌజ్ అవెన్యూ కోర్టు జడ్జి ఆయన ఈ మాటలు చెప్పాడు. దీనిపైన సిబిఐ వాళ్ళు చేస్తే సిబిఐ ఏం చెప్పింది, ఈ దేశ చరిత్రలోనే ఎక్సైజ్ విధానం కుంభకోణం అతి పెద్ద దేశానికి సిగ్గుచేటు లాంటిది. దర్యాప్తు చాలా శాస్త్రీయంగా సాగింది. కుట్రకు సంబంధించి ప్రతి అంశాన్ని నిర్ధారించారు. కుట్రకు సంబంధించి కుట్ర జరిగిందని సాక్షులు ప్రకటనలు చేశారు. అవి 164 సిఆర్పిసి కింద చేసిన ప్రకటనలు. కుట్ర ఎలా జరిగింది, లంచం ఎలా చెల్లించారు, ఎవరికి చెల్లించారు, ఇవన్నీ వివరాలు ఆమ్ ఆద్మీ పార్టీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జి విజయ్ నాయర్ మొత్తం కుంభకోణాన్ని నిర్వహించారు. ప్రభుత్వం కట్టబెట్టిన ప్రయోజనాలకు విరుద్ధంగా 100 కోట్ల ముడుపులు చెల్లించారు. 44 కోట్లు అవాల మార్గంలో గోవాకు పంపించారు. సో ఈ రకంగా అందులో ఉన్న వాటిని ఎవరు ఈ అన్నిటి మీద అప్రూవర్ల ప్రకటనలపై ఆధారపడి ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు ట్రయల్ దశలో అప్రూవర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయవచ్చు. కానీ ఇంతవరకు అప్రూవర్లను కోర్టులో సాక్షుల బాక్సులో ప్రవేశపెట్టనే లేదు. ఒత్తిళ్ల ద్వారానో భయపెట్టో వారిని అప్రూవల్ గా మార్చారని విచారించకుండా చెప్పలేం. ఫోరెన్సిక్ సాక్ష్యాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయి, కోర్టు వాట్సాప్ చాట్ మొత్తం సేకరించారు. 164 మంది సాక్ష్యాలను పరిశీలించారు. ఎక్కడెక్కడ సమావేశాలు జరిగాయో ఎలా జరిగాయో కూడా తేల్చారట. 12 రోజుల్లో అతి వేగంగా స్పందించి 600 పేజీల తీర్పును కింది కోర్టు ఎలా ఇచ్చింది అని ఆయన ప్రశ్నించారు. వేగంగా న్యాయం అందడం మంచిదే, కానీ అత్యంత కీలకమైన సాక్ష్యాలను తోసిపుచ్చడం న్యాయసమ్మతం కాదని వ్యాఖ్య. ఈ కేసులో సాక్ష్యాలను పూర్తిగా ధ్వంసం చేశారని, తోసిపుచ్చడం మంచిదే, ధ్వంసం చేశారని. కోవిడ్ సమయంలో ప్రైవేట్ విమానాలను అనుమతించిన రోజుల్లో కూడా ముడుపులు ఇచ్చిన వారు ప్రత్యేక విమానాల్లో వచ్చారు. వాటిని ఎందుకు ఉపయోగిస్తారో అందరికీ తెలుసు. దినేష్ అరోరా అనే వ్యక్తి చేసిన ప్రకటనను ముడుపులు చెల్లించిన వ్యక్తి పిఏ అయిన అశోక్ కౌశిక్ ఇచ్చిన ప్రకటన నిర్ధారించింది. ఈ సాక్ష్యాన్ని కూడా ట్రయల్ జడ్జి పక్కన పెట్టారు. నిందితుల ఫోన్ల నుంచి నేరుగా సేకరించిన అత్యంత కీలకమైన నోట్స్ను కూడా విస్మరించారు. రహస్యంగా జరిగే సమావేశాల్లో దర్యాప్తు ఏజెన్సీలు పాల్గొనడం సాధ్యం కాదని, అక్కడ ఏం జరిగిందో చెప్పేందుకు అప్రూవర్ల ప్రకటన కీలకమని స్పష్టం చేశారు. తీర్పు అక్రమం, తప్పులమయమని సిబిఐ చెప్తున్నది. ఇప్పుడు ఏం చేశారు, మనం అదేదో సినిమాలో ఉంటుంది, జస్టిస్ చౌదరి రామారావు సినిమా ఒకటి ఉంటుంది. ఏంది, జస్టిస్ మిలాడు ఈ కోర్టు ఇచ్చిన తీర్పు ఆ కోర్టుకు తప్పు అని అంటే, ఆ కోర్టు ఇచ్చిన తీర్పు ఆ పైన కోర్టు తప్పు అంటే అసలు ఇందులో ఏ కోర్టు సరైనది, కోర్టు తీర్పు అసలు దేనికి లెక్కకు వస్తుంది అనేది. రౌజ్ అవెన్యూ కోర్టు తీర్పు ఎవరైతే చెప్పారో ఆ న్యాయమూర్తి చేసిన న్యాయ విచారణ సరైంది కాదు. ఈయన కేవలం 12 రోజులలో ఇంత 600 పేజీల నివేదిక ఏ విధంగా రూపొందించాడు అనేది ఇప్పుడు హైకోర్టు యొక్క విస్మయం వ్యక్తం చేస్తుంది. రేపు హైకోర్టు ఈమె ఇచ్చిన తీర్పు ఏం చేయకూడదంటే దేనికి ఇక్కడ ఒక ప్రాతిపదిక లేదు. అసలు తీర్పు ఏది కూడా ఫైనల్ కానే కాదు. సో న్యాయం అనేది ఉందా అంటే న్యాయము మనుషుల కోణాలను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ ప్రయోజనాలను బట్టి, వాళ్ళ యొక్క రాజకీయ కోణాలను బట్టి ఇది మారుతుంది. సో ఈరోజు మద్యం కేసులో ఏం జరిగింది, మళ్ళీ 23 మందికి నోటీసులు వచ్చినాయి. వీళ్ళ యొక్క సంతోషం 3 నాళ్ళ ముచ్చటే అయింది. వీళ్ళు ఇప్పుడు నిందితుల, నేరస్తుల లేదా దోషుల ఎవరు
సో ఈ ప్రశ్నకి ఇప్పుడు సమాధానం ఎప్పుడు దొరుకుతుంది? మనం ఆల్రెడీ అనుకున్నాం, ఇది 2029 ఎన్నికల వరకు కొనసాగాలి. అప్పటి వరకు వీళ్ళు నిందితులుగానే ఉండాలి, అవసరమైతే దోషులుగా కూడా ఉండే అవకాశం ఉన్నది తప్ప నిర్దోషులుగా ఉంచడానికి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోదు. దానికి ఒప్పుకోవాల్సి వస్తే ఎంతమందినైనా మేనేజ్ చేస్తారు. సో వీళ్ళ సంతోషం అనేది 3 నాళ్ళ ముచ్చటే మళ్ళా మొదలైంది. మళ్ళా విచారణను ఎదుర్కోవాల్సిందే. మళ్ళా సిబిఐ వీళ్ళని విచారిస్తుంది. సిబిఐ వీళ్ళ విచారణ కోసం కస్టడీ అడుగుతుంది. మళ్ళా కస్టడీకి వెళ్లాల్సిందే. ఏం జరగబోతుంది? మళ్ళా రాజకీయ ఖైదీలుగా మళ్ళా జైల్లో కూర్చోవాలి. వీళ్ళు నిర్దోషులను తెలిస్తే బీజేపీ పతనం మొదలవుతుంది. సో బీజేపీ అది కోరుకోవట్లేదు. అసలే వచ్చేది నాలుగోసారి కనుక ఇలాంటి ఆరోపణలు వస్తే అడ్రస్ లేకుండా కొట్టుకపోతుంది. కాబట్టి వీళ్ళని దోషులుగా ఎట్టి పరిస్థితుల్లో చిత్రీకరించాల్సిందే. మద్యం కుంభకోణం జరిగింది అనే లిక్కర్ కుంభకోణం జరిగిందా లేదా? జరిగింది. సాక్ష్యాలు ఉన్నాయా లేవా? లేవు. కుంభకోణం జరిగింది, సాక్ష్యాలు లేవు. ఇప్పుడు సాక్ష్యాలను ఫ్రేమ్ చేయాలి. సాక్ష్యాలను ఫ్రేమ్ చేయాలంటే నయానో భయానో వాళ్ళను ఒప్పించాలి, సాక్ష్యాలను రప్పించాలి, వీళ్ళని అందులో ఇరికించాలి. మేం చేసిందే కరెక్ట్ అని వాళ్ళు అందరినీ నచ్చజెప్పాలి. ఇది ఇప్పుడు సిబిఐ ఈడీ ముందున్న పెద్ద టాస్క్. లేకపోతే సిబిఐకి ఇది ఒక మాయని మచ్చ అవుతుంది. దాన్ని ఎవరు ఒప్పుకోరు. దానికి ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు జడ్జీల వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, ఒక న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును ఇంకో న్యాయమూర్తి ఒప్పుకోడు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును పైకోర్టు ఒప్పుకోదు. పైకోర్టు ఇచ్చిన తీర్పును పైకోర్టు ఒప్పుకోదు. మరి ఎప్పుడు ఈ న్యాయం జరగాలి? ఇది జనం నిర్ధారించాలి. జనం విశ్వాసం ఎవరు కోల్పోతున్నారు? ఈరోజు న్యాయమూర్తులు కోల్పోతున్నారా? న్యాయ వ్యవస్థలు కోల్పోతున్నాయా? ప్రభుత్వాలు కోల్పోతే 5 ఏళ్ళకి ఒకసారి మారుస్తున్నారు. మరి న్యాయ వ్యవస్థ వాళ్ళని మార్చేది ఎట్లా? ఇప్పుడు ఇది చర్చ జరగాలి.